ప్రతి సీజన్ లో ఎవరో ఒక కంటెస్టెంట్స్ ఆడియన్స్ ని బాగా విసిగిస్తూ ఇరిటేట్ తెప్పిస్తూ ఉంటారు. గత సీజన్ లో అయితే శోభా శెట్టి దెబ్బకి కంటెస్టెంట్స్ దండాలు పెడితే ఆడియన్స్ పెద్ద నమస్కారమే పెట్టారు. ఇంకా ఈ సీజన్ లో శోభా శెట్టి నా ముందు జూజూబీ అన్నట్టుగా అంతకు మించి సైకోయిజం చూపిస్తుంది యష్మి. ఇంకా యష్మి తానా అంటే తందానా అన్నట్టుగా తయారయ్యాడు పృథ్వీ. ఇంకా వీరిద్దరు సాడిజం లో సూపర్ పోటీ ఇస్తుంది సోనియా. లేటెస్ట్ ఎపిసోడ్ లో వీరు సైకోయిజం పరకాష్ఠకి చేరింది. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో యష్మి సైకోయిజం మరో స్థాయికి వెళ్లిపోయింది. ఇన్ని రోజులు కేవలం మాటలతోనే చిరాకు తెప్పించిన యష్మి తాజా ఎపిసోడ్ లో చేతులతో ఎక్స్ప్రెషన్స్ తో కూడా దారుణంగా బిహేవ్ చేసింది. ముందుగా బిగ్ బాస్ పెట్టిన ఫూల్ టాస్క్ లో మణిగంటను ఆపేసి ఫోల్ గేమ్ చేశాడు పృథ్వీ. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ యష్మికి చెప్పడానికి వెళ్ళగా నా ఇష్టం నేను ఇలానే ఆడతా అంటూ తిక్క సమాధానం చెప్పింది తింగ చీఫ్. నిఖిల్ వాళ్ళ లగ్జరీ రూమ్ లో రాగానే మా గేమ్ మేము ఆడుకుంటాం, ఇలాగే ఆడతామని క్లారిటీ ఇవ్వమంటూ యష్మి అంది. అలా ఆపడం కరెక్ట్ కాదు కదా, మనీ ప్లేస్ లో నేను వచ్చి ఉంటే రఫ్ గా ఆడేవాడిని, ఎవరికొకరికి తల పగలేది, ఎవరి రెస్పాన్సిబిలిటీ, మనం ఆర్టిస్టులం అంటూ పృథ్వీతో నిఖిల్ చాలా కూల్ గా మాట్లాడాడు. ఈ మాటలకి రెచ్చిపోయిన యష్మి నిఖిల్ ఇప్పుడు మా గేమ్ పక్కన పెట్టి నువ్వు అనుకున్న దానికి ఓకే చెప్పాలా, నా తల పగిలిపోద్దని నేను పక్కన కూర్చోవాలా, సెంటిమెంట్ తో మాట్లాడి మా గేమ్ ని ఆడనివ్వకుండా చేయకు, ఫిజికల్ గా మీరు ఆడాలంటే ఆడుకోండి లేదంటే మానేయండి, మేము మాత్రం మా ఇష్టం వచ్చినట్లు ఆడతామంటూ యష్మి చెప్పింది. తరువాత తమకి పాల్ ప్యాకెట్స్ ఇంకా రాకపోవడంతో యష్మి టీం దగ్గర తీసుకుంది విష్ణుప్రియ. అయితే తీసుకుంటున్నామని అడిగితే వద్దు అంటూ యష్మి అంది. అయినా సరే తమ చికెన్ ముందు రోజు కొట్టేశారని కోపంతో విష్ణు తెలియకుండా తీసుకుంది. ఇది గమనించిన యష్మి డస్ట్ బిన్ నుండి పాల్ ప్యాకెట్స్ కవర్స్ తీసి మరీ గొడవాడింది. దీనికి విష్ణు కూడా మా చికెన్ దొబ్బేశారు కదా అని అడిగితే చికెన్ తీసుకున్నట్లు ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ చూపించమని బిగ్ బాస్ నే అడుగు అంటూ నోరు పారేసుకుంది. తర్వాత తమ రూమ్ లోకి వెళ్లిపోయి విష్ణుప్రియ గురించి సోనియాకి చెబుతూ వెక్కిరించింది యష్మి. నీకు ధైర్యం ఉంటే కొట్టేయాలి కానీ తీసుకోవచ్చా అని అడుగుతారో చిన్న పిల్లల్లాగా, స్కూల్లోకి తీసుకువెళ్లి పడేవాళ్ళు వీరందరినీ ఫస్ట్. ఎవరి సైకోయిజం ఎలా ఉంటుందో చూడాలిరా నేను బిగ్ బాస్ హౌస్ లో అంటూ యష్మి అంది.